నెక్స్ట్ 1 మినిట్లో మీ మోకాల్లోని అరిగిపోయిన గుజ్జు ఎందుకు పూర్తిగా తిరిగి రాదో ఎవరూ చెప్పని సైంటిఫిక్ రీజన్ చెప్పబోతున్నాం. మోకాలు అరుగుదల ప్రపంచంలో ఇంత పెద్ద ప్రాబ్లం కావడానికి 2 ముఖ్య కారణాలు. నెంబర్ 1, లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అరుగుదల అందరికీ వస్తుంది. నెంబర్ 2, అరిగిన మోకాలుని తిరిగి మన బాడీ పూర్తిగా నయం చేసుకోలేకపోవడం. ఎందుకంటే మన కార్టిలేజ్ వాస్కులర్, అంటే రక్త ప్రసరణ ఉండదు. రక్త ప్రసరణ లేకపోతే మన కార్టిలేజ్ ఎలా బ్రతుకుతుంది అని మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. చూద్దాం. ఎలా అంటే, కార్టిలేజ్కి కావాల్సిన పోషకాలు సైనోవియల్ ఫ్లూయిడ్ నుంచి డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా అందుతాయి. అరిగిపోయిన గుజ్జుని రిపేర్ చేసుకోవడానికి చాలా పోషకాలు అవసరం ఉంటాయి, కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ ద్వారా వచ్చే పోషకాలు రిపేర్ చేసుకోవడానికి సరిపోవు. సో బ్లడ్ సప్లై లేకపోవడం వలన కార్టిలేజ్ పూర్తిగా సెల్ఫ్ రిపేర్ చేసుకోలేదు. సో మోకాల్లో గుజ్జు పెరగడం కోసం బెండకాయలోని జిగురు, చింతపిచ్చలు తినే వాళ్ళను ఆ భగవంతుడే కాపాడాడు. చూసావుగా, ఇంతవరకు చూసావుగా, మ్యాటర్ అంతా పోయి మీ అవ్వాతాతలకు చూపించేసాయి.